అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రజలారా, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గతం కన్నా ఇప్పుడే ఎక్కువగా పరిశీలన చేస్తారు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది కాబట్టి, సోషల్ మీడియా కూడా విపరీతమైనటువంటి ప్రచారంలో ఉంటుంది కాబట్టి అనుక్షణం కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. నేను చెప్పేదానికంటే మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అటు పార్లమెంట్లో కానీ, ఇటు అసెంబ్లీ కానీ, ఆ సభా విధానాలు, అక్కడ రాష్ట్రపతి కానీ, ఇక్కడ గవర్నర్ కానీ వాళ్ళ సొంత ఎజెండా, ఏకపక్ష నిర్ణయాలు, ప్రజా సమస్యలపైన, ముఖ్యమైన అంశాలపైన ఏ రోజు కూడా మాట్లాడే తీరుతెన్నులు గవర్నర్ కానీ, అటు రాష్ట్రపతికి కానీ కనిపించటం లేదు. ఏకపక్షం కంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ పక్షంగా మాట్లాడతారు, వాళ్ళతో కలిసే ఉంటారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాలేక ఇది గుడికి ఎన్నిపోతున్న తోలుకెళ్ళినట్లు ఏదో బలవంతంగా అందరూ డిమాండ్ చేస్తే, ప్రజలందరూ కూడా ఒత్తిడి చేస్తే వచ్చినట్టు వచ్చి ఒక నిమిషం కూడా ఉండకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ పరుగులు తీశారు. కానీ ఒక్క నిమిషమైనా ఆగకుండా కనీసం ప్రజల పక్షంగా ఏదో ఒక అంశం పైన లేవనెత్తి మాట్లాడతారని ప్రజలందరూ చాలా ఎదురు చూశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు జరపలేకపోయారు. ఎందుకు అమలు జరపలేకపోయారు అన్నది కూడా కనీసం ప్రశ్నిస్తారని చెప్పేసి ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూశారు. అయినప్పటికీ ఆయనకి అవేమీ పట్టవు. ఎంతసేపు హోదా కావాలి, అధికారం కావాలి. నేను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజలే చేస్తారు. అంతిమ నిర్ణయం ప్రజలది. ఈరోజు 11కి మీకు పరిమితం చేస్తే గతంలో 151 మీకు ఇచ్చారు. ఇవన్నీ కనిపించవు మీకు. ఎంతసేపు అధికార దాహము ఇవన్నీ. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయట్లేదు. ఏ విధమైనటువంటి ఏ కష్ట సుఖాలకి పేదవాళ్ళు పట్టుకొని వెళ్ళినా సరే నిధులైతే పుష్కలంగా ఉన్నాయి, కానీ ఎవరు ఏ హాస్పిటల్ కూడా వాళ్ళు స్వీకరించట్లేదు, వాళ్ళు సహకరించట్లేదు. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కిందటి నెలలో డాక్టర్లు సమావేశం వేసి వాళ్ళకి ఏటి కావాలో కోరుకోమంటారు. కానీ వాళ్ళు ఒకటే అన్నారు, మాకేం వద్దు కానండి, మాకు ప్రజలకు కావాల్సినటువంటి విద్యా వైద్యము అందించండి, అందుబాటులో ఉంచండి, మాకన్నా ప్రజలకు ఇది ముఖ్యమైన అవసరం అని చెప్పేసి ఆ డాక్టర్లు ఒక మహిళ చాలా చక్కని సమాధానం చెప్పింది. మరి ఆ విధమైనటువంటి అమలు చేస్తే ప్రజలందరూ బాగుంటారు, బాగుపడతారు. ఆరోగ్యశ్రీని తక్షణమే